వీక్షకులందరికీ నమస్కారం. భారతదేశం ఇంధన భద్రత గురించి మనం గతంలో కూడా చాలా వీడియోలు చేస్తున్నాం. భారతదేశంలో డీజిల్, పెట్రోల్, గ్యాస్ 88 నుంచి ఒక్కోసారి 95% కూడా దిగుమతుల మీదే ఆధారం. ఈ రంగంలో సస్టైనబిలిటీ సాధించే అవకాశాలు కూడా తక్కువే. ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద మూడో కన్జ్యూమర్ భారతదేశం. దేశంలో ఆయిల్ మైన్స్ మాత్రం మొత్తం మీద కలిపినా కూడా ఒక 4 ప్రాంతాల్లో మాత్రమే ఈ క్రూడ్ ఆయిల్ తీయడానికి అనుకూలమైన ప్రదేశాలు ఉన్నాయి. ఆ 4 ప్రాంతాల్లో ఏదో కష్టపడి తీస్తూ ఉన్నాయి. ఇక దిగుమతులన్నీ గల్ఫ్ దేశాల నుంచి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే భారత్ పశ్చిమ తీరానికి చాలా దగ్గరగా ఉంది కాబట్టి. గల్ఫ్ యుద్ధం మొదలైన తర్వాత భారతదేశంలో ఇంధన భద్రతలో డొల్లతనం మరొకసారి బట్టబయలైంది. 60-70 రోజులకు సరిపడా నిల్వలు భారతదేశం దగ్గర ఉన్నాయి అని చెప్తున్నా అందులో నిజం లేదు. ఒక 3 ప్రాంతాల్లో బఫర్ స్టాక్స్ మొత్తం కలిపినా కూడా 7 రోజులకు సరిపోయే స్టాక్స్ మాత్రమే. ఇక వీరు చెప్పే కాకిలెక్కలన్నీ రిఫైనరీస్లో ఉన్న స్టాకు, సముద్రంలో ప్రయాణిస్తున్న ఓడల్లో ఉన్న స్టాకు, షిప్మెంట్ అయిన స్టాకు మొత్తం కలిపి 60 రోజులు. చాలా విచిత్రమైన పరిస్థితి. ఇక తాజాగా పెట్రోల్లో కలిపే ఇథనాల్ని 10 నుంచి 20% పెంచారు. ఈ ఇథనాల్ ప్రధానంగా ఎక్కడి నుంచి వస్తుంది? ఆహార ధాన్యాలైనటువంటి బియ్యము, మొక్కజొన్న నుంచి ప్రధానంగా ఇథనాల్ తయారు చేస్తూ ఉన్నారు. దీనికి ఇంతకుముందు చెరుకు నుంచి పెద్ద ఎత్తున ఇథనాల్ వచ్చేది. చెరుకు సాగు గణనీయంగా పడిపోతా ఉంది. చెరుకు సాగుకి పెద్ద ఎత్తున పెట్టుబడులతో పాటు నీరు అవసరం. సంవత్సరం కాలం పాటు చెరుకును పెంచితే వచ్చేది ఒక్కసారి ఆదాయం. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో గతంలో 15 షుగర్ ఫ్యాక్టరీలు ఉంటే కనీసం ఇప్పుడు 2-3 ఫ్యాక్టరీలు కూడా సరిగ్గా నడవడం లేదు. 3 లక్షల ఎకరాలు సాగు ఉంటే అది 30,000 ఎకరాలకు పడిపోయింది. రాబోయే రోజుల్లో అది కూడా ఉండదు. ఇక మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో పెద్ద ఎత్తున చెరుకు సాగు అవుతా ఉంది. అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీస్ కూడా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా ఉన్నాయి. చెరుకు నుంచి వచ్చే ఇథనాలే కాకుండా బియ్యం, ఏదైతే ఈ రేషన్ బియ్యం, ముతక ధాన్యం ఉన్నాయో ఆ ధాన్యం 1 కోటి టన్నుల నుంచి ఇథనాల్ తీయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సివిల్ సప్లైస్ ద్వారా ఏదైతే జనాలకి ఆహార భద్రత కింద సప్లై చేస్తున్నారో అలాంటి బియ్యం. అంటే ఒక 10,000 లీటర్ల నీటితో, మంచి నీటితో సాగు చేసి 1 కేజీ ధాన్యం పండిస్తే దాంట్లో నుంచి ఇథనాల్ దిగిపోతా ఉన్నారు. 1 లీటర్ ఇథనాల్ తయారు కావాలంటే 10,000 లీటర్ల నీటితో పండించిన పంట దిగుబడుల్ని ఇథనాల్గా వాడబోతా ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఇదే గనక జరిగితే, దీన్నే గనక పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తే రాబోయే రోజుల్లో భూగర్భ జలాల మీద విపరీతమైన ప్రెజర్ పడుతుంది. ఇప్పటికే పంటలు పండించడానికి రైతులు బోర్లు వేసి ఒక్కొక్క రైతు 20 బోర్లు వేసి అప్పులు పాలైపోయి ఉన్నారు. సరే, కొన్ని ప్రాజెక్ట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ బోర్లు వేసే కార్యక్రమం కొంతవరకు తగ్గింది. ఇక ఈ ఆహార ధాన్యాల నుంచి ఇథనాల్ పెద్ద ఎత్తున తీసి దాన్ని ఇంధనంగా మారిస్తే ఆహార భద్రతకే పెను ప్రమాదం. ఆహారం అనేది మనుషులకు సంబంధించిన వ్యవహారం. కానీ ఆ ఆహారంలో నుంచి ఇథనాల్ తీసి ఆ పిప్పంతా పక్కన పడేసి దాన్ని వాహనాలకు ఉపయోగించుకుంటే ఆహార భద్రతకు పెను సవాలు ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇథనాల్ తయారు చేసేవాడు ఎక్కువ పేమెంట్ ఇస్తారు కాబట్టి రైతులంతా వాడికి అమ్ముతారు. మార్కెట్లో ఆహార ధాన్యాల ధరలు విపరీతంగా ఎగబాకే ప్రమాదం ఉంది. ఇప్పటికే 20% ఇథనాల్ పెట్రోల్ కలుపుతూ ఉన్నారు. మరో రాబోయే ఏడాదిలో 100% ఇథనాల్తో నడిచే వాహనాలు తయారు చేయాలని ప్రైవేట్ కంపెనీలను ఆదేశించారు. వారికి అన్ని రకాల రాయితీలు కూడా ప్రకటించారు. ఎందుకంటే ఇప్పుడున్న వాహనాలు ఇంజన్లో నేరుగా పూర్తి ఇథనాల్ పోస్తే నడవు, అక్కడ అయిపోతుంది. అందువల్ల పెట్రోల్లో కలిపి 20% నెట్టుకొస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో పూర్తిగా ఇథనాల్తో నడిచే వాహనాలు కనుక ఒకసారి మార్కెట్లోకి అందుబాటులోకి వస్తే పర్యావరణం మీద తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. చైనా నుంచి కూడా వీళ్ళు పాఠాలు నేర్చుకోవట్లే. చైనా లాంటి అతిపెద్ద యూజర్, క్రూడ్ ఆయిల్ యూజర్, ప్రపంచంలోనే 2వ అతిపెద్ద క్రూడ్ ఆయిల్ యూజర్, వాహనాలన్నీ ఈవీల్లోకి మార్చారు. ఆ ఈవీలకు వచ్చే విద్యుత్ అంతా సోలార్తో తయారు చేసుకుంటా ఉన్నారు. అంటే ఎక్కడా జీరో పొల్యూషన్తో సోలార్ విద్యుత్తుని
వాహనాలకి నింపి ఆ వాహనాలు వాడుకుంటా ఉన్నారు. అలాంటి కార్యక్రమాలు చేయకుండా ఇథనాల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తే రైతులకి పెద్దగా ప్రయోజనం ఉండకపోగా భూగర్భ జలాలు దారుణంగా పతనం కావడం, తాగడానికి మంచినీరు కూడా లేకుండా పోయే ప్రమాదం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి ఒక 2-3 రోజుల నుంచి పెద్ద ఎత్తున కథనాలు కూడా వస్తూ ఉన్నాయి. ఇథనాల్ కనుక పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తే బ్రెజిల్లో ఏం జరిగిందో భారతదేశంలో కూడా అదే జరగబోతా ఉంది. బ్రెజిల్లో ఏం జరిగింది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.